మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. సినిమా బాగుంది, వీళ్ళు ఎక్కడ మళ్ళీ దీన్ని నాశనం చేస్తారేమో అని చెప్పి ఇంతసేపు నిలబడుకొని ఉన్నాం మేము. వాట్ విజన్, వాట్ థాట్, పిక్చర్ అయిపోయారు మా టీం అంతా. హరిహర వీరమలు బాగాలేదంటే మేము ఒప్పుకున్నాం. ఈ సినిమా నాశనం చేయకండి. గుంటూరు కారం నాశనం చేశారు అప్పట్లో మహేష్ అన్న సావదింగ్ గారు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, పాకిస్తాన్ అంటే నా దృష్టిలో పాత బస్తీ. ఆబ్వియస్లీ బాబులకే కాదు ఇంకెవరికైనా కూడా ఆయనే బాబు. మహేష్ బాబు పిల్ల బచ్చగాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? మహేష్ బాబు పిల్ల బచ్చగాడు. మహేష్ బాబు పిల్ల బచ్చగాడు. నీకు ఫ్రంట్ బ్యాక్ పవన్ కళ్యాణ్ కింద, పవన్ కళ్యాణ్ కింద. మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగ. నా ఇష్టం. పవన్ కళ్యాణ్ కింద పిల్ల బచ్చగాడు. పిచ్చ మాటలు మాట్లాడతావురా, పిచ్చ జఫా. అబ్బా మహేష్ బాబు ఎలక పిల్ల, ఎలక పిల్ల. మహేష్ బాబు ఎలక పిల్ల. పవన్ కళ్యాణ్ సింహం, పవన్ కళ్యాణ్ సింహం. నిజం చెప్తున్నాను, కొట్టి అండర్వేర్ తో పరిగెత్తిస్తాను. పరుగు పోతే మళ్ళీ తిరిగి రాదు. చూసి ఈ జఫాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? పైసలు పెట్టి నీ సినిమా చూసిన నాకు న్యాయం జరగాల వద్దా? భలే చెప్పావురా, మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. 5,000 పన్ను పెట్టుకొని 500 పెట్టి సినిమా చూసిన నాకు సాటిస్ఫై లేదు. ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగే హరిశంకర్ కనిపిస్తే షెడ్డీలా ఐస్ ముక్కలు వస్తా నేను ఇట్లాంటి సినిమాలు తీస్తే. చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో. ఏముందన్నా, గబ్బర్ సింగ్ మిక్స్డ్ ఉంది, భీమ్లా నాయక్ మిక్స్డ్ ఉంది, ఖుషి మిక్స్డ్ ఉంది. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. సో సినిమా రివ్యూ చెప్పడానికి వస్తే నీకు ఫ్యాన్స్ కొట్టిరంట కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టారు కదా. A few moments later. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అది చాలా పెద్ద భూతన్నా. ఏందిరా నా ప్రశ్న ఏంది, నీ జవాబు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. కంపారిజన్స్ వద్దు, బట్ ఈ వీక్ అయితే దురందర్. ఆ విలన్ పేరు నల్లనాగప్ప అని కాకుండా జలగప్ప జగనప్ప అని పెట్టుంటే బాగుండేది అనిపించింది. అలా తిట్టొచ్చు జగన్. ఆయన చేసిన పనులు ఆంధ్రాలో ఎంత దరిద్రంగా ఉన్నాయి 5 ఏళ్ల పాలనలో అనే దాని గురించి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఆ డైలాగులు ఎందుకంటే పర్ఫెక్ట్ గా జలగకి అదే జగన్ కి సెట్ అయ్యే డైలాగులు అనిపించింది. జలగ పట్టినట్టు పట్టేశాడు 5 ఏళ్ళు. వదిలింది దరిద్రం, వదిలింది అనుకున్నాం. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. సినిమా స్టోరీ ఏం లేదంటారా? స్టోరీ ఏం లేదన్నా. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఇంత ఓపెన్. పవన్ కళ్యాణ్ గారు ఆయన తగ్గట్టు చాలా గొప్ప సినిమా చేశారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నీ మనసే సాంగ్ తో మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టుంది. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అది బాగుంది. దురేంద్రు పుష్ప రికార్డు లేపుతుంది. 1,00,000 టికెట్లు లేపుతున్నాయి బుక్ మై షోలో.